లేదు కానీ ఎంత కేర్లెస్గా ఎంత సిల్లీగా ఆయన మాట్లాడిన మాటలు. నేను గుడిలో ఎస్పీ కనిపిస్తే చెప్పాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏదో గొడవలు అవుతున్నాయి అని నాకు సమాచారం వచ్చింది అన్నాడు. మరి ఎస్పీకి చెప్పిన తర్వాత ఎస్పీ కరెక్ట్గా చూసుకుంటున్నాడా లేదా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత చైర్మన్కి బోర్డు మెంబర్స్కి ఉంది కదా. మరి నువ్వు హైదరాబాద్లో కూర్చుంటే తిరుపతిలో టికెట్లు ఏ కౌంటర్లో ఇస్తున్నారు, వాళ్ళకి ఏం సేఫ్టీ ఉంది, వాళ్ళకి ఏమి సౌకర్యాలు అందుతున్నాయో ఎలా తెలుస్తుంది మీకు? మంత్రి గారు, ఎమ్మెల్యే, చైర్మన్, పాలక మండలి, కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరూ తిరగాలి తిరుపతిలో, తిరుమలలో ఎలా ఉన్న ఏర్పాట్లు, ఏమైనా అవసరం ఉందా అని చెప్పి అఫీషియల్స్ని కోఆర్డినేట్ చేసుకోవాల్సిన పని అధికారంలో ఉన్న వాళ్ళది. అలా చేసుకోకుండా అంతా దైవేచ్ఛ. నేను ముందే అనుకున్న ఎస్పీ గారికి చెప్పా, వినలేదు అంటే ఎవరిని ఇరికిచ్చి తప్పించుకోవాలనుకుంటున్నారు?